పుష్కరాలకు వస్తారు చూసారు, పుష్కరాలకి అక్కడ వచ్చారండి. ఇలాగే గోవాలో అన్ని బీచ్లో ఉంటే పెట్రోల్ అయిపోయినట్టుంది, పెట్రోల్ పోస్తున్నారు. పెట్రోల్ డీజిల్ దీనికి. పీత గొయ్యి తీశారు, మంచిగా ఆడుకుంటున్నారు పీతతో. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు సండే గోవా ఛానల్. ఈరోజు మనం కలంగట్ బీచ్కి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మనం కలంగట్ట సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ కలంగట్ సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ నుంచి మనం ఇలా వెళ్తే కలంగట్ ఏరియాకి వెళ్ళిపోతున్నట్టు. మనం కలంగట్ బీచ్ కన్నా ముందు షాపింగ్లు ఇక్కడ భలే చూస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కలంగట్కి మొత్తం 2 పార్కింగ్లు ఉన్నాయి. స్టార్టింగ్లో ఇక్కడ బస్సులు, కార్లు అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ, ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా పార్కింగ్ ఉందన్నమాట. ఇటు సైడ్ వెళ్ళి పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడ అందరూ దిగిపోయి బళ్ళన్నీ డ్రైవర్లు ఉన్నోళ్ళు వాళ్ళు వెళ్తారు, వాళ్ళు దింపేస్తారు. మనం మాత్రం పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళి బండి పెట్టేసి అక్కడి నుంచి బీచ్కి మళ్ళీ నడిచి వచ్చేద్దాం. అది కూడా చూపించేస్తున్నాను. ఇది ఇక్కడ పార్కింగ్ టికెట్ అనమాట. కలంగట్ బీచ్కి నేను ఒక 30 సార్లు ఇటే వచ్చా. అప్పట్లో మనకు తెలిసేది కాదు ఎటు వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడంటే తెలిసిందేలండి. ఇది షాపింగ్ ఏరియా మొత్తం. ఈ నడిచి వచ్చే దగ్గర నుంచి లోపల నుంచి మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. మార్నింగ్ టైం ఇక్కడి నుంచి బీచ్ వ్యూ చూస్తే అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలామందికి తెలీదు కలంగట్కే ఎక్కువ ఎందుకు వస్తారు అంటే, స్టార్టింగ్లో మనకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన, లేకపోతే బస్ స్టాండ్ నుంచి వచ్చిన, ఏదైనా సరే కలంగట్టు బాగా పేర్లన్నీ ఫస్ట్ ఉంటాయి అన్నమాట. అందుకని చాలామంది ఫస్ట్ ఇక్కడికి వస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు కాబట్టి అక్కడ సౌత్ గోవా ప్లెజెంట్గా ఉంటాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. కలంగట్టు వాటర్ స్పోర్ట్స్లో రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. కనిపిస్తుందా? ఇటు ఏమన్నా బోర్డు ఉందో చూద్దాం. ఈ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి మీరు వచ్చినప్పుడు ఈ రేట్స్ గుర్తుంచుకోండి. బాగాలో ఎలా జనం ఉన్నారో ఇక్కడ కూడా అలాగే జనం ఉన్నారనమాట. నాకు తెలిసి బాగా కంటే ఎక్కువగా అనిపిస్తున్నారు. మరి ఈ తాడు చేపలు పట్టేది కాదు, ఇది మనం ఈత కొట్టేటప్పుడు అది దాటద్దు అని చెప్పి. ఇప్పుడే బోట్ అయితే వెళ్తుంది. 500 అనుకుంటా మనిషికి. 1 గంట గంటన్నర తిప్పుతాడు దీన్ని. బోట్లన్నీ ఆడే ఉన్నాయండి. వాటర్ స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎవరో తెలిసిందే, బనానా. ఇంకెలా స్ట్రైట్గా పోతే బాగా కూడా వచ్చేస్తుంది. ఈ బీచ్ సైడ్స్ నైట్ అయితే చాలా బాగుంటాయి. బాగాలో ఎలాగో ఇక్కడ కూడా అట్లానే అనమాట. పీత గొయ్యి తీశారు, మంచిగా ఆడుకుంటున్నారు పీతతో. పబ్లిక్ అయితే మాత్రం సూపర్గా వచ్చారు. ఎప్పుడు పబ్లిక్ తగ్గుతున్నారు అంటున్నారు, కానీ ఇప్పుడైతే నాకు పబ్లిక్ తగ్గేటట్టే లేదండి.
ఇప్పుడు మనం ఇటు సైడ్ చూపించా మీకు ఇందాక, అటు చూపించబోతున్నా అనమాట. పుష్కరాలకు వస్తారు చూసారా, పుష్కరాలకి అక్కడ వచ్చారండి. ఇలాగే గోవాలో అన్ని బీచ్లు ఉంటే గోవా ఇంకెవరో వదలరు. పెట్రోల్ అయిపోయినట్టుంది, పెట్రోల్ పోస్తున్నారు. పెట్రోల్ డీజిల్, దీనికి డీజిల్ అనుకోండి, వైట్గా ఉంది. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు. ఆ చెప్పారు వరకు సేమ్ ఇలాగే. ఈ బీచ్లో ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారనమాట, ఎక్కువ అడావిడిగా ఉంటుంది. చాలామంది ఫ్రెండ్స్తో వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడే గొడవలు జరుగుతూ ఉంటాయి, బయట ఎక్కడా జరగవు. ఇక ఇక్కడి నుంచి వెళ్తా ఉంటే ఆ చెప్పవరం వరకు సేమ్ ఇదే రిపీట్ అవుద్ది. ఇంకా అటు సైడ్ బాగా కొంచెం ముందుకెళ్తే అక్కడ కండోలియం బీచ్ ఉంటుంది అనమాట. ఆ బీచ్ చాలా బాగుంటుంది, ఫారినర్స్ కూడా ఉంటారు అక్కడ. ఆ బీచ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు 7am గోవా ఛానల్. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.